హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆషాఢ మాసం మరియు గోరింత చెట్టు కథ గురించి తెలుసుకుందాం. గోరింత చెట్టు పుట్టుక. పురాణాల ప్రకారం గోరింత చెట్టు గౌరీదేవి అంటే పార్వతీదేవి వలన ఉద్భవించింది. బాల్యంలో గౌరీదేవి తన చెలికత్తెలతో వనంలో ఆడుకుంటున్నప్పుడు ఆమె మొదటిసారి రజస్వల అయ్యింది. ఆ సమయంలో ఆమె రక్తపు చుక్కలు నేలను తాకగానే అక్కడ ఒక మొక్క మొలకెత్తింది. ఈ అద్భుతాన్ని చూసిన చెలికత్తెలు పార్వతీదేవి యొక్క తండ్రి పర్వతరాజుకు తెలియజేశారు. ఆ మొక్క పెరిగి తనను పార్వతీదేవి రుధిరంతో జన్మించిన గోరింత చెట్టు అని పరిచయించుకుంది. గౌరీదేవి ఆ చెట్టు ఆకును కోస్తే ఆమె వేళ్ళు ఎర్రగా మారాయి. ఇది చూసిన పర్వతరాజు దంపతులు ఆశ్చర్యపోయారు. కానీ గౌరీదేవి, ఈ రంగు నాకు బాగా నచ్చింది, ఇది అలంకారంగా ఉంది అని చెప్పింది. అప్పటి నుండి గోరింత చెట్టు స్త్రీ సౌభాగ్యం మరియు ఆరోగ్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందింది. ఆషాఢ మాసంలో గోరింత ప్రాముఖ్యత. ఆషాఢ మాసం జూన్ జూలై నెలల్లో అంటే వర్షాకాలంలో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గోరింత చెట్టు లేత ఆకులతో నిండి ఉంటుంది. ఇది కేవలం అలంకారమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మ రక్షణకు ఉపయోగపడుతుంది. వర్షాకాల కారణంగా తడి చర్మం, ఇన్ఫెక్షన్లు, గోళ్ళు పగిలిపోవడం సహజమే. గోరింతాకు సహజ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. శరీర శీతలీకరణకు పనిచేస్తుంది. ఆషాఢంలో వాతావరణం హఠాత్తుగా చల్లబడుతుంది. గోరింతలోని లాసోన్ అనే రసాయనం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా చేస్తుంది. స్త్రీల ఆరోగ్యంకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరచేతి మధ్యలో గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి. గోరింత పెట్టుకోవడం వల్ల గర్భాశయ దోషాలు తొలగి స్త్రీత్వ హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. గోరింత యొక్క సాంస్కృతిక ఆచారాలు. ఆషాఢంలో కొత్తగా పెళ్లి అయిన కన్యలు తమ పుట్టింటికి వస్తారు. ఈ సమయంలో గోరింత పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం మరియు భర్త ఆరోగ్యం కోసం ఆశీర్వాదాలు పొందుతారు. సామూహిక వేడుకలు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు ఒక చోట కలిసి గోరింతాకు పండుగ జరుపుకుంటారు. చెట్టుకు పూజలు చేసి ఆకులను రోట్లో నూరి ఒకరి చేతులకు మరొకరు పెట్టుకుంటారు. శుభకార్యాలు. పెళ్ళిళ్ళు, తిరునాళ్ళు వంటి శుభ సమయాలలో గోరింత పెట్టుకోవడం శుభసూచకం. గోరింత ఎర్రగా పండితే మంచి భర్త వస్తారు అనే నమ్మకం కూడా ఉంది. శాస్త్రీయ మరియు ఆయుర్వేద ప్రయోజనాలు. సహజ ఔషధ గుణాలు. గోరింత ఆకులు, పూలు, వేర్లలోని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇది తలనొప్పి, జ్వరం, చర్మ వ్యాధులకు మందుగా ఉపయోగపడుతుంది. కేశాలకు ఉపయోగం. గోరింత పేస్ట్ జుట్టుకు రంగును ఇవ్వడమే కాకుండా సహజ కండిషనర్గా పనిచేస్తుంది. గోరింత చెట్టు కేవలం ఒక మొక్క కాదు, తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నది. పురాణ కథలు, ఔషధ గుణాలు, ఆచారాలు అన్నీ దీనిని ఒక పవిత్రమైన మరియు అద్భుతమైన మొక్కగా చేశాయి. ఆషాఢంలో గోరింత పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం, అందం మరియు ఆధ్యాత్మిక శక్తులు లభిస్తాయని నమ్మకం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.